ప్రాంతీయ పార్టీలు చీలి వేర్వేరు కూటముల్లో చేరి పరస్పరం తలపడిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు 58.22% పోలింగ్ నమోదైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు ఓటేశారు. వివిధ పార్టీల అగ్రనాయకులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా 4136 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పటికీ చాలా మంది పోలింగ్ కేంద్రాలకు రాలేదు. ఫలితంగా పోలింగ్ మందకోడిగా సాగింది. మహారాష్ట్రలో 1,186 పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. బీజేపీ, శివసేన సిందే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాలతో కూడిన మహాయుతి, కాంగ్రెస్ శివసేన, ఉద్దవ్ వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలు ఉన్న మహావికాస్ అఘాడీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మహారాష్ట్రలో రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ముంబైలో ఓటు వేశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే కుటుంబ సమేతంగా థానేలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్సీపీ ఎస్పీ పార్టీ అధినేత శరద్ పవార్ బారామతిలో ఓటు వేశారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే కుటుంబ సభ్యులతో వెళ్లి ఓటు వేశారు. శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మి, కుమారుడు ఆదిత్య ఠాక్రే ఓటు వేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కుటుంబ సభ్యులతో కలిసి నాగపూర్లో ఓటు వేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ కూడా నాగపూర్లో ఓటు వేశారు. ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ గోండియాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల పండుగలో తారలు సందడి చేశారు. బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్, సోహైల్ ఖాన్, సోనూ సూద్, జాన్ అబ్రహాం, ఫర్హాన్ అఖ్తర్, జోయా అఖ్తర్ ఓటు వేశారు. రాజ్ కుమార్ రావు, జెనీలియా, ఈషా కొప్పికర్, అలీ ఫైజర్, హేమా మాలిని, ఆమె కుమార్తె ఈషా దేవోల్, సునీల్ శెట్టి, మాధురి దీక్షిత్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జైకీ భగ్నాని, గోవిందా ఓటు వేశారు. సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ సాయంత్రం ఓటు హక్కు వినియోగించుకున్నారు. గాయకులు కైలాష్ ఖేర్, రాహుల్ వైద్య, శంకర్ మహాదేవన్ ఓటు వేశారు. మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ భార్య, కుమార్తెతో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన కుమారులు అనంత్, ఆకాష్, కోడలు శ్లోకా మెహతాతో కలిసి వెళ్లి ముంబైలో ఓటు వేశారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, పారిశ్రామికవేత్త అజయ్ పెరుమల్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ భార్యతో కలిసి వెళ్లి ఓటు వేశారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్లను ఈ నెల 23న లెక్కించి ఫలితాలు వెలువరించనున్నారు.